చలికాలంలో మీ ఇంట్లో అలర్జీ ఆస్తమా పేషెంట్లు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంట్లో అగరబత్తీలు వెలిగించకూడదు, సాంబ్రాణి పొగలు వేయకూడదు, పోపులు మాడిపోవటాలు అలాంటివి ఉండకూడదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత సువాసన కోసం ఇచ్చేటటువంటి ఎలాంటి ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా వాడకూడదు, ఇంటి లోపల పర్ఫ్యూమ్స్ వాడకూడదు. తర్వాత బాత్రూమ్స్ మనం సువాసన వచ్చేటటువంటివి ఏవి కూడా వాడకూడదు. ఇంట్లో ఇండోర్ పొల్యూషను అనేది బ్యాన్ చేయాలి. సో దేవుడి గదిలో వెలిగించేటటువంటి ఈ అగరబత్తీని తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా తులసి మొక్క ఉంటే అక్కడ పెట్టుకోవటం అనేది ఉత్తమం. ఎటుబడి పొగ రాకుండా చూసుకోవాలి, ఎటుబడి మనం ఆ డస్ట్ లేకుండా చూసుకోవాలి, ఎలాంటి వాసన కూడా ఇంటిలో ఉండకుండా చూసుకోవాలి. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, చిలకలు, పావురాలు వీటన్నిటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముదుసల వరకు కూడా ఈ చలికాలంలో తీవ్రమైనటువంటి అలర్జీ ఆస్మాతో బాధపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళు తగిన వ్యాక్సిన్లు తీసుకోవాలి, తగిన ఇన్హేలర్స్ వాడుకోవాలి, ఇండోర్ పొల్యూషన్ నుంచి బయటపడాలి.